respected principal of the college, respected RDO Sri Vishweswara garu, Madam Kalyani garu, teaching and non-teaching staff of Damachala Sathubayamma Degree College, and my dear students. A very good morning to all of you. Good morning, sir. Actually, I should have come day before yesterday because 13th Voters National Voters Day is celebrated on 25th of January 2024. Yesterday was also an auspicious day, that is 26th January, Republic Day. The importance of these 2 days are connected with the so-called right to vote. Are you comfortable in English or speak in Telugu? Okay? Next chestanu. So, అసలు రైట్ టు ఓట్ ఎందుకు వేయాలి, అసలు ఓట్ అంటే ఏంటి దీని గురించి మొదట్లో అందరూ తెలుసుకోవాలి. రైట్ టు ఓట్ మీరందరూ ఓట్ వేయండి అని అందరూ చెప్తాం. అసలు ఓట్ అంటే ఏమిటి? ఓట్ ఈజ్ an indication of choice. Please remember, vote is an indication of choice regarding the doctrine of election antaru. That means when you want to select ఇద్దరు ముగ్గురులో ఒకళ్ళు మంచి వాళ్ళు కావాలన్నప్పుడు మీరు చేసే పనినే ఓటింగ్. 2-3 సబ్జెక్ట్స్ డిస్కషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దట్ ఈస్ ఆల్సో ఓటింగ్. రైట్. ఈ రైట్ టు ఓట్ అనేది రాజ్యాంగ హక్కు లేక స్టాట్యూటరీ రైట్ అనేది లా కాలేజీలో ఎక్కువ డిస్కస్ చేస్తుంటాం. ఎనివే రాజ్యాంగంలో అధికరణం 326, ఎందుకంటే నిన్న ఇంపార్టెన్స్ అదే రాజ్యాంగ దినోత్సవం గణతంత్ర దినోత్సవం. సో 326 అధికరణం చెప్పిన ప్రకారము ప్రతి మనిషికి 18 సంవత్సరాలు, ఒకప్పుడే 25 సంవత్సరాలు ఉండేది, 18 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తికి, అంటే ఆఫ్ సౌండ్ మైండ్ అంటారు, ప్రతి వ్యక్తికి ఓటు వేసే హక్కు ఉన్నది. ఎందుకు ఇది? సో దిస్ ఈస్ డాక్టర్ ఆఫ్ ఎలక్షన్. అంటే ఒక మంచి మనిషిని మీరు ఎన్నుకుంటేనే, యుఎస్ఏ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారు చెప్పినట్టు డెమోక్రసీకి ఆయన నిర్వచనించారు. For the people, by the people and to the people. ఈ డెమోక్రసీ సెటప్లో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే మంచి పరిపాలన వస్తుంది, సుపరిపాలన వస్తుంది. ఆ సుపరిపాలన వేదికకి ఒకప్పుడు అధ్యక్షుడిగా ఉండేవాడు కాబట్టి ఈ మాట ఎక్కువ చెప్పాలి. సుపరిపాలన కావాలంటే మీరు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఓటే మీకు ఉన్నటువంటి వజ్రాయుధం, బలమైన ఆయుధం. ఇప్పుడే మీరు ప్రిన్సిపాల్ గారు చెప్పారు ఎందుకు ఓట్ వేయాలి, ఆ రోజు సెలవు కదా అనుకుంటే, ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో చూస్తున్నాం ఆగస్టు 15వ తేదీ కానీ జనవరి నేషనల్ ఫంక్షన్ అక్టోబర్ 2 కానీ సెలవు కింద ట్రీట్ చేసుకున్నారు. కానీ దానిలో మన యొక్క విధి ఏమిటి అనేటువంటి చాలా మంది మర్చిపోతున్నారు. మేము బయటికి వెళ్ళినప్పుడు we feel proud of our generation, demographic dividend విన్నారు మాట. సో మా యొక్క భారతదేశంలో యువత ఎక్కువ, ఇంకా 30 సంవత్సరాలు యువత ఉంటారు, వాళ్ళే మా యొక్క దేశానికి దిక్సూచి అని చెప్పి చాలా బ్రహ్మాండంగా మేము గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇలాంటి యువత మీరు మంచి దారిలో, అలాగే ఆనెస్ట్గా ఇంటెగ్రిటీ మెయింటైన్ చేస్తూ మంచి వ్యక్తిని ఎన్నుకుంటే పరిపాలన కూడా చాలా బాగా వస్తుంది. కాబట్టి దీనికే ఈ ఓట్ అనే ఆయుధాన్ని మీరు ఖచ్చితంగా వాడుకోవాలి. రైట్ టు ఓట్. మన భారతదేశంలో మీకు ఓటేసే హక్కు నాకు ఆర్టికల్ 3 ప్రకారం ఉంది. అలాగే ఓటు వేయటమా లేదా అనేది మీ ఇష్టాన్ని వదిలేశారు. అదే మీరు న్యూజిలాండ్ పోతే, ఆస్ట్రేలియా పోతే ఓటు వేయకపోతే మీకు వచ్చే స్కీములు మొత్తం కట్ అయిపోతాయి, పనిష్మెంట్ ఉంటుంది అక్కడ. మనకు లేదు. ఏదైనా సరే మీరంతా విఘ్నులు కాబట్టి ఓటు హక్కుని జాగ్రత్తగా వినియోగించుకుంటారు ఉద్దేశంతో మీరు ఓటు వేయండి అని చెప్పడం జరిగింది రాజ్యాంగం. అలాగే ఈ ఓటప్పుడు ఆల్రెడీ మేడం గారు కూడా టచ్ చేశారు. సహజంగా యువత మనకి ఎందుకులే, ఎవరు వస్తే మనకేంటి, ఓటు వేయాలా, వేయకపోతే ఏమవుతుంది, ఆ రోజు మనకేంటనే భావంలో చాలా మంది ఉంటారు. యువత ఎప్పుడు నిరాశ, నిస్పృహ, నిస్సత్వంలో ఉండకూడదు. యు మస్ట్ బి వెరీ వెరీ యాక్టివ్. అందుకనే స్వామి వివేకానంద చెప్పాడు, నాకు ఇలాంటి కుర్రవాళ్ళు యువత నలుగురు దొరికితే చాలు ప్రపంచ ఓటు ప్లాట్ఫామ్ పోలింగ్ బూత్కి వెళ్ళి మీ యొక్క ఓటుని ఎక్సర్సైజ్ చేసి, అటెండెన్స్ సర్ప్రైజ్ అంటారు, ఎక్సర్సైజ్ చేసిన ప్రిన్సిపాల్ గారు ఎవరికి చెప్పడం జరిగింది. అలాగే మీరంతా ప్రమాణం కూడా చేశారు. ఈ ప్రమాణం ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూద్దాం. అలాగే ఈ యొక్క డెమోక్రసీలో
ముఖ్యంగా ఎన్నుకోవడం అనేది చాలా డాక్యుమెంట్ ఎలక్షన్. ఎందుకంటే ఇది ఇవాళకి కాదు, ఎలక్షన్లు ఈ తగాదాలు కొత్తగా రాలా. 1703లో నేను కొట్టలేదు, మీరు కొట్టలేదు, అయినా సరే లీగల్ కేసు రిపోర్ట్ అయింది కాబట్టి 1703లో యాష్బీ వర్సెస్ వైట్ అనే ఒక కేసు చదువుతాం. దానిలో ఒక ఆయన ఓటు వేయడానికి ప్లాట్ఫామ్కి వచ్చాడు, పోలింగ్ బూత్కి వచ్చాడు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు మీ ఐడెంటిటీ కార్డు చూపుతుంది. ఇప్పుడైతే మీకు 21, 23 ఏళ్ళు చేస్తారు ఐడెంటిటీ కార్డు. 21 టైప్స్ ఆఫ్ ఐడెంటిటీ ఉన్నాయి. ఏదైనా పాస్పోర్ట్, ఆధార్ కార్డు, ఎక్కువ ఆధార్ కార్డు, అయితే ఎపిక్ కార్డు. ఎపిక్ కార్డు అంటే తెలుసమ్మా పిల్లలు, ఓటర్ ఐడెంటిటీ కార్డు ఎపిక్ కార్డు అంటారు. సో కాబట్టి ఎపిక్ కార్డు చూస్తారు. ఇది దగ్గర తగాదా ఏంటంటే గతంలో ఆయన ఫోటో దిగినప్పుడు ముందు ఉన్నది, ఓటింగ్కి వచ్చినప్పుడు జుట్టు వచ్చి. సో బట్టపరవాళ్ళకి నాకు గుర్తు పెడితే గుర్తుపట్టలేదు, కుర్రవాళ్ళకి కనపడతారు. అలాగే ఆయన he was not able to identify. That's not a part of the returning officer, but still he అబ్జెక్షన్ అప్పుడు ఖచ్చితంగా ఈనాటి పద్ధతి ఇప్పుడు కూడా టెండర్డ్ ఓట్ అంటారు, ఛాలెంజ్ ఓట్ అంటారు. ఆ కాలం 1703లో ఉంది. ఆయన ఛాలెంజ్ ఓట్ వేశాడు. వేసిన తర్వాత మీరు సర్కార్ సినిమాలు చూసినట్టు ఆ ఒక్క ఓటు కోసం అతను యుద్ధం చేశాడు, కోర్టుకు వెళ్ళాడు. మై రైట్ టు ఓట్ హ్యాస్ బీన్ ఇన్ఫ్రింజ్డ్, వైలేటెడ్, టేక్ యాక్షన్ విత్ ద గవర్నమెంట్ అన్నాడు. సో విచిత్రంగా ఏంటంటే ఆ కౌంటింగ్ అప్పుడు ఎవరికైతే ఇతను ఓటు వేయదలుచుకున్నాడో దట్ మ్యాన్ వాజ్ సక్సెస్ఫుల్. ఎప్పుడైతే సక్సెస్ఫుల్ అవుతాడో ఈ ఓటుకి పెద్ద ఛాలెంజ్ ఓటుకి తీరు, టెండర్డ్ ఓటు, ఛాలెంజ్ ఓటు ఇవన్నీ ఎలక్షన్ అతనైనా ఎలక్ట్ అయితే తీరు. ఏదన్నా బాగా కాంపిటీషన్ ఉంటేనే నెక్ టు నెక్ ఫైట్ ఉన్నప్పుడే తీస్తారు. సో కోర్టులోకి వచ్చిన తర్వాత ఏమండి ఆల్రెడీ ఈయన ఎవరికైతే ఓటు వేసుకున్నాడో ఆయన గెలిచాడు కదా, ఇంకా నేను కేసు పంపున్నారు. బట్ స్టిల్ కోర్ట్ డిడ్ నాట్ అగ్రీ. ఎందుకంటే రైట్ టు ఓట్ ఇట్ ఈస్ ఎ హ్యూమన్ రైట్, బేసిక్ రైట్, ఫండమెంటల్ రైట్, కాన్స్టిట్యూషన్ రైట్ అని చెప్పి చాలా చెప్తుంది. ఇది నాకు హక్కు ఉన్నది, ఈ హక్కుని ఎవరు హరించడానికి లేదని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారిని పనిష్మెంట్ ఇచ్చేసాగట. 1703లో జరిగింది. సో రైట్ టు ఓట్ అనే యొక్క ఇంపార్టెన్స్ అది తెలుసుకుంటారని చెప్పి ఇది చెప్తున్నాను. అలాగే ఓటు హక్కు ఒకప్పుడు, ఇప్పుడైతే మీ అందరికీ ఉంటుంది, కానీ ఒకప్పుడు 1832లో దానికన్నా ముందు 30 వరకు ఇంగ్లాండ్లో కేవలం దొరలకి, వైట్స్కి మాత్రమే, మగవాళ్ళకి మాత్రమే ఓటు హక్కు. అలాగే కమింగ్ 1837 ఆ ప్రాంతంలో అమెరికాలో కూడా ఇదే పరిస్థితి. కేవలం ల్యాండ్ అంటే ల్యాండెడ్ ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే, మగవాళ్ళకి మాత్రమే ఉండేది. స్లేవ్స్కి కానీ ఆడవాళ్ళకి కానీ ఉండేది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆ తర్వాత స్లోగా మనకి 1917 ఆ ప్రాంతంలో థ్యాంక్స్ టు అవర్ గ్రేట్ లీడర్ సరోజిని నాయుడు గారు, ఆవిడ ఫైట్ చేసింది మహిళలకు కూడా ఓట్లు కావాలని. ఇతర దేశాలు కూడా చాలా మంది చేశారు. అసలు ఈ ఓటింగ్ సిస్టమ్ ఏన్షియంట్ గ్రీస్, వెనిస్ పేరున్నారా? వెనిస్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చింది. ఆ డిస్ప్యూట్ మీద ఎవరు దేనికి సపోర్ట్ చేస్తారన్నప్పుడు రాళ్ళు పెట్టారు. అక్కడ చిన్న కంకర రాళ్ళు పెట్టి మీరు ఈ గ్రూపు వాళ్ళు ఓట్లు వేశారు. స్లోలీ రైజింగ్ హ్యాండ్స్, చేతులు ఎక్కేదానికి వచ్చింది. ఇప్పుడు మనకి పోస్టల్ బ్యాలెట్, అలాగే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు ఆన్లైన్ ఓటింగ్, అలాగే అలాంటి ముసలాళ్ళు 70 సంవత్సరాలు దాటినాడు ఇంట్లో ఓటింగ్, మీరందరూ పోలింగ్ బూత్కి వెళ్ళే ప్రాసెస్ వచ్చేసింది. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మన పీడీ గారు చెప్పారు, మీరు ఇక్కడ ఓటు తీసుకోవడానికి ఏదైతే ఉందో ఆ ఎపిక్ కార్డు మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళండి. లేక మొట్టమొదట మీకు అసలు ఓటు ఉందా లేదా, మన 22వ తారీఖుతో మొత్తం వచ్చేసింది. అయినా సరే ఇది నిరంతర ప్రక్రియ, అందుకే ఓటు నమోదు చేసే టైం ఉంటారు. సో ఆర్డీఓ గారు మిగతా డీటెయిల్స్ అని చెప్తారు. నెక్స్ట్ కమింగ్ టు ఆ ఒక్క రోజున దయచేసి ప్రిన్సిపల్ గారు చెప్పారు, హాలిడే అనుకోకండి, అది మన బాధ్యత అనుకోండి. రెస్పాన్సిబిలిటీ, డ్యూటీ, ఈ రెండింటిలో మీరేదనుకున్నా సరే అనుకుని మీరు ఖచ్చితంగా మీ యొక్క పవిత్రమైనటువంటి హక్కు రైట్ టు ఓట్ని మీరంతా ఉపయోగించాలి. తద్వారా దేశానికి అలాగే మీ రాష్ట్రానికి ఒక మంచి నాయకుడు ఎదుగుతారు. దానివల్ల ఉపయోగం ఏంటి మనకేమిటో కాదు, ఎందుకంటే సుపరిపాలన ఖచ్చితంగా వస్తుంది అనేటువంటిది తెలుసుకుంటూ, అలాగే విద్యార్థులుగా సహజంగా మీరంతా ఏంటంటే మనం ఓటేస్తే ఏమిటి అనేది మొదట్లో చెప్పారు ఆల్రెడీ. ఎందుకనేటువంటి భావం చాలా, ఎందుకంటే వ్యవస్థ మీద సహజంగా యువత, పర్టికులర్గా యువతలో వ్యతిరేకత ఉంటుంది, క్వైట్ కామన్.
పెద్దవాడిగానే చెప్పండి, ఏ శాఖ మీదైనా సరే వ్యతిరేకత అనేది గ్యారంటీ ఉంటుంది. కానీ మంచి పరిపాలన కావాలంటే, ఈ వ్యతిరేకత నుంచి మంచి కావాలంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. తద్వారా మీకు సర్వీస్ ఓరియంటెడ్ గవర్నమెంట్ కావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి సర్వీసెస్ ఉపయోగించుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఓటు వేయాలి. అలాగే మీరు వేయడమే కాకుండా యువతగా మీరందరూ మిగతా వాళ్ళకు కూడా ఓటు హక్కు యొక్క ఇంపార్టెన్స్, ఓటు హక్కు ఎందుకు వేయాలి కేవలం ఆల్రెడీ అనుకోకుండా దీనందరినీ మీరు మిగతా వాళ్ళు కూడా చెప్తారని చెప్పి, భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా టేకప్ చేసి రైట్ టు ఓట్ ఈజ్ మై ఫండమెంటల్ అనేది మీరు ఓటు వేయడమే కాకుండా ఈ ఓటు హక్కును వినియోగించడం కాకుండా మిగతా వాళ్ళు కూడా దీని గురించి అవేర్నెస్ కలుగ చేస్తారని తెలుపుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ కళ్యాణి గారికి, అలాగే ఆర్డీఓ శ్రీ విశ్వేశ్వరరావు గారికి, అలాగే ఈనాడు ఈటీవీ నెట్వర్క్ వారికి, పర్టికులర్లీ రాఘవాకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.